మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, ఈ మధ్యాహ్న సమయం కూడికంతట్లో మీరు నడిపించండి ఆయన. అయ్యా, వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం: క్రీస్తు పుట్టుక ద్వారా ఎవరైనా క్రీస్తు పుట్టుక ద్వారా శత్రువులైనా మిత్రులుగా మారతారు. క్రీస్తు పుట్టుక ద్వారా ఎవరైనా కానీ మారవలసినదే. ఏ పాఠం లేదు. క్రీస్తు పుట్టుక, ఆయన ఈ లోకానికి రావడానికి ఎవరి ద్వారా నుంచి వచ్చారని అంటే కన్యక ద్వారా నుంచి వచ్చారు. అయితే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరియమ్మ గారి గర్భంలో ఉన్నప్పుడు అంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కాబట్టి ఇప్పుడు ఆ యోసేపుకి ప్రదానం చేయబడింది. ఎవరు? మరియమ్మ గారు. చేయబడిన తర్వాత ఇప్పుడు ఆయన ఎవరు అని అంటే యోసేపు నీతిమంతుల్లో కూడా ఒక విధమైన ఆలోచన వచ్చేసింది. ఏమని అని అంటే ఏమి ఎలా గర్భం ధరించింది అనే ఆలోచన ఆయనలోకి వచ్చి ఆమెను విడనాడాలి అనుకున్నారు. నీతిమంతుడు ఎలా విడనాడాలనుకున్నారు? రహస్యముగా విడనాడాలని అనుకున్నారు. అలా అనుకోనే ఆ సమయంలోనే దూత రావటం ఏమని చెప్పింది? యోసేపు, మరియా ఏ తప్పు చేయలేదు. ఆమె గర్భం ధరించింది ఎలాగా అంటే పరిశుద్ధాత్మ వలన ధరించింది. అప్పుడు ఆయన తర్వాత అదంతా చెప్పిన తర్వాత అధ్యాయంలోనే ఆయన మేల్కొని అంటే నిద్ర లేచి దేవుడు మాట్లాడతాం. ఎలా మాట్లాడతానంటే ఒకటి వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు నీ పరిస్థితి ఏంటి అన్నది, అక్కడ ఏంటి అన్నది దేవుడు వాక్యం ద్వారా వెల్లడిపరుస్తాడు. నువ్వు వాక్యానికి కూడా వినలేదనుకోండి, అంటే నువ్వు వాక్యం చదివేటప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు బైబుల్ చదివేటప్పుడు ఆ మాట చదువుకుంటూ వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న లోపాన్ని ఏం చేస్తాడంటే ఆయన అక్కడ తెలియపరుస్తాడు, సరిదిద్దుకోమని చెబుతాడు. తర్వాత సేవకుని ద్వారా తెలియపరుస్తాడు. సేవకుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని అంటే అది ఒక సేవకుడు కాదు. మత్తయి సువార్త 10:20లో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు అని చెప్తారు. మాట్లాడిచ్చేది ఇవన్నీ ఎవరనంటే దేవుడే. తర్వాత స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడు. అంటే మనకు ఒక కళ వస్తుంది అని అంటే ఆ కళ మన వాక్య ప్రకారంగా చూసినప్పుడు అది వాక్యంలో ఉంటే మాత్రం ఆ కళ అది ఏంటది? అది నిజం. అలా కాకుండా నువ్వు పొద్దాక సినిమాలు చూసి పొద్దాక తిరిగేసి పొద్దాక గొడవాడి పడుకున్న తర్వాత అయ్యే వత్తని అనుకోండి, అది ఇంకా కరెక్ట్ కాదు. ఎందుకంటే అవి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అవి వస్తున్నాయి. కానీ ఇక్కడ దూత వచ్చి చెప్పిన తర్వాత యోసేపు నిద్ర మేల్కొని ఆమెను ఏం జరిగిందో తెలుసండి. ఇక్కడ మరలా ఆమె
ప్రసవించే వరకు కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని కన్నే వరకు కూడా ఆమెనే ఎరుగల, విడిచిపెట్టలేదు. ఒక విషయం ఏంటంటే, మనిషికి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు జతపరిచిన బంధం, ఆ బంధంలోని మాటల ద్వారా ప్రాబ్లాలు వస్తాయి, కానీ మనుషులు వేరుగా ఉంటే అసలు తట్టుకోలేరు. అది దేవుడు ఏర్పరిచిన బంధం. ఆమె ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? పక్క టెముకలో నుంచి వచ్చింది. ఇప్పుడు ఆదాము స్త్రీని, ఇప్పుడు రిఫరెన్స్ అన్నీ చదివించే సమయం సరిపోదు, కానీ ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆయన పక్కడెముకలో ఎముకను చేసి స్త్రీని తీసిన తర్వాత, పక్కనున్న తర్వాత, ఆయన లేచిన తర్వాత పాట పాడిండు. అసలు ఆనందం మామూలుగా ఉండదు. స్త్రీ పక్కనుంటే అసలు ఆనందం మామూలుగా ఉండదు పురుషునికి. నేను చెప్పట్లా, గ్రంథం చెబుతుంది. ఆయన ఏ పాట పాడిండు ఆదాం గారు? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమా, నీకు నువ్వు నారి అనబడును అని పాట పాడతాం. అది పాటలాగే ఉండిద్ది. ఆ బంధం ఎలాంటిదనంటే, ఇక వేరుగా అయిపోతే ఇక చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతారు, చాలా మంది తట్టుకోలేరు అనమాట. అది ఎలా ఉంటుందనంటే, లోపల ప్రేమ ఉంటుంది, పైకి మాత్రం ఏముంటుంది, నేను పురుషుని కాబట్టి అన్నట్టు ఉండిద్ది, కానీ ప్రేమ మాత్రం ఉండిద్ది. నేను చాలా మంది జీవితాల్లో చూశాను, నా జీవితంలో కూడా చూశానండి. ఎందుకంటే వివాహం అయ్యిందిగా. వేరుగా ఉంటే ఒక్క నిమిషం కూడా ఇప్పుడు గర్భం ధరించిన తర్వాత, పాప పుట్టిన తర్వాత, ఇప్పుడు కానీ సుమారు 12 సంవత్సరాలు ఎక్కడున్నా కానీ అసలు అవి లేకుండా లేను. అసలు ఎక్కడున్నా కానీ, ఇక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు తప్పలా, కానీ అసలు ఒంటరిగా అనేది ఎప్పుడు కూడా, ఆమెను ఎప్పుడు కూడా విడిచిపెట్టి, ఇద్దరు కూడా విడిచిపెట్టి ఉండకూడదు అసలు. అది దేవుడు ఏర్పరిచిన బంధం. ఎలా ఉన్నారంటే, మీరు ఏక శరీరమై ఉన్నారు. పెళ్ళప్పుడు ప్రమాణాలు చేయించారా? ఏమని చేయించారు ప్రమాణాలు? ఆ రోజు గుర్తుంటాయి, తర్వాత అయిపోతాయి. ఏమని చూసుకుంటాను పురుషుడు ప్రమాణం చేస్తారు? యాది ఎందును, బాధ ఎందును, అన్నిటి ఎందును, కలిమి ఎందును, లేని ఎందును నిన్ను నేను ఎప్పుడూ విడిచిపెట్టను, నువ్వు నాకు ఇష్టం. ఇష్టం చెప్పిస్తారా? ఇష్టాలు కూడా చెప్పిస్తారు. అన్నీ చెప్పిన తర్వాత, ముందు కాలం గడుపుతున్న సమయాల్లోని కొన్ని ప్రాబ్లాల వల్ల కావచ్చు, సమస్యల వల్ల కావచ్చు, కానీ వేరుగా మాత్రం ఉంటే అపవాది మాత్రం ఏం చేస్తారో ఇంకా వేరుపరుస్తారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఏం చెబుతారంటే, నాలాగుంటే మంచిది అంటాడు సందర్భం. అంటే వివాహం చేసుకోమని ఆయన ఏం చెబుతారంటే, ఇది నా ఆలోచనే కానీ నేను వివాహం చేసుకోవద్దని చెప్పట్లేదు అన్నాడు. తర్వాత చేసుకున్న తర్వాత శరీర సంబంధమైన శ్రమలు కొన్ని వస్తాయి, కొన్ని సందర్భాల్లో వేరుగా ఉండాల్సి వచ్చింది అని మాత్రం అయితే అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు. కొన్ని సందర్భాల్లో తప్పదు, కానీ ఎప్పుడు కూడా భార్యని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. వాళ్ళిద్దరూ ఎలా ఉండాలి అంటే హత్తుకొని ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లోని ఏమనుంటుందో తెలుసండి? అక్కడ సృష్టి ఆదిలో నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసింది. వారిద్దరూ ఎలా ఉన్నారనంటే ఏక శరీరమై ఉన్నారు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఎప్పుడు కూడా వేరుపరచకూడదు వారిని. ఇప్పుడు ఇదంతా అక్కడ చెప్పిన విషయం ఎవరు చెబుతారు తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారే చెబుతారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం వలన ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని మేలులు, ఎన్ని జరిగినాయి అంటే చాలా జరిగినాయి. ఇప్పుడు యోసేపు గారి జీవితంలో చూస్తే మరియమ్మ గారంటే ఇష్టం, కానీ
ఆమె అలా చేసింది అనే ఆలోచన వచ్చింది. తర్వాత ఆలోచన పోయిన తర్వాత విడిచిపెట్టిండా? పిల్లలు కూడా పుట్టారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత మరలా మరియమ్మ గారికి పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళు శాస్త్రులు పరిచయం చెప్తారు ఏమనంటే, ఈయన యేసుక్రీస్తు ప్రభువు ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన సోదరి మనులు అందరూ కూడా మనతో పాటే ఉన్నారుగా అని చెబుతారు. వడ్లవాని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. యోసేపు గారు చేసే పని ఏంటంటే వడ్ల పని, వడ్రంగం పని. అంటే తండ్రి ఆయన పెంచిన ఆయనే కానీ తండ్రి ఆయన కాదు. ప్రేమ పాపం లేకుండా గర్భం ధరించింది. తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. అయితే ఇక్కడ ఈమె తల్లిగా వీళ్ళిద్దరికి ప్రధానమైంది కాబట్టి వాళ్ళు ఏమని చెప్పారంటే, శాస్త్రులు పరిచయాలు, ఈయన వడ్లవాని కుమారుడు కదా అంటే ఎందుకు ఆ సందర్భం మాట్లాడతారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అన్ని ఏం చేస్తారంటే అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. అసలు ఆయన జ్ఞానం ముందు ఎవరు పనికిరారు. అప్పుడు ఈ జ్ఞానం ఏడిది? అబ్బబ్బబ్బా, ఈయన అద్భుతాలు, ఈయన చేస్తూ ఈయన అద్భుతాలు జరుగుతున్నాయి, ఎట్ట ఇది? ఆయన మరి సహోదరులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, మరియమ్మ గారికి పిల్లలు ఉన్నారు, మరియమ్మ గారికి. తర్వాత మరి వాళ్ళ ద్వారా దొరకట్లేదే. మీకు అర్థం అవడానికి చదివించే సమయం లేక చదివించట్లేదండి. చూపిస్తా చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. అటు తర్వాత యూదులు ఆయనను వెదకినందున యేసు యోదయలో సంచరించనల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు, ఎవరంట? ఆయన సహోదరులు అంటే తమ్ముడేనా? ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలో నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదియాకు వెళ్ళుము. చూశారండి, ఇంటికి వచ్చిండు యేసుక్రీస్తు ప్రభువారు. వస్తే నువ్వు చేసే కార్యాలన్నీ కూడా ఇక్కడ కాదు, నీ శిష్యుల దగ్గర చెప్పు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉండేవాడు? శిష్యుడితో పాటు ఉండేవాడు. తర్వాత చూడండి అక్కడ ఏమని చెబుతున్నారు. అయితే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుడే, ఆయన పట్ల విశ్వాసం ఉంచలేదు. నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచకపోతే అద్భుతాలు జరగవు. దేవుని పట్ల నువ్వేముంచాలి అంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళకి జరగట్లేదు కదా, ఈయనకి ఎట్ట జరుగుతున్నాయి అనే ఆలోచన యూదులలో, శాస్త్రులు, పరిశీలు వీళ్ళందరిలో కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ తర్వాత ఆ సందేహం అదంతా పోయిన తర్వాత మరియమ్మ గారిని విడిచిపెట్టల. అంత ఇష్టం. అర్థమైందండి? ఆ రోజునే కాదు, ఈ రోజునే కాదు, పురుషునికి స్త్రీ అంటే చాలా ఇష్టం. అర్థమైంది? ఏ స్త్రీ? పరస్త్రీ కాదు. పరస్త్రీ ఇష్టం అయితే తన్నులు తింటారు. పరస్త్రీ ఇష్టం అయితే ఇక అయిపోయినట్టే జీవితం. బైబిల్ గ్రంథంలోనే ఉన్నారు తెలుసండి, సంసోన్ గారి జీవితం. భార్య అంటే ఎలాంటిదో తెలుసండి? భార్య అంటే అసలు ఎవరు అని అంటే ఒకసారి చూపిస్తాను. ఎందుకనంటే నేను చెప్పేది ఏంటి ఇప్పుడు అంశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా ఎవరైనా శత్రువులైన మిత్రులుగా అవ్వాల్సిందే, ఆయన పుట్టుక ద్వారా. భార్య అంటే అసలు ఆ విధానం చూడండి. మలాకి గ్రంథం, మలాకి భార్య ఎవరు అనుకున్నారు? మలాకి 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయిన అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. చూశారంటే ఇంకో విషయంలో చెబుతారు కదా, యవన కాలమందు ఉన్న స్త్రీ విషయంలో దేవుడు ఆమె పక్షానే ఉంటాడు.
ఇప్పుడు ఈమె ఎవరు అని అంటే నువ్వు చేసుకున్న ఎవరట? భార్య. నువ్వు ప్రమాణం చేసి చేసుకున్న భార్య, నీ పెండ్లి భార్య. ఆమెను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టదు. సామెతల గ్రంథంలో చెప్తారు, వివాహమైన భార్య భర్త వాళ్ళిద్దరూ కూడా నీ యవన కాలమందు భార్యతోనే నువ్వు ఆనందించు, ఆనందం ఉంది, సంతోషం ఉంది అని చెబుతారు. ఈ సందర్భంలోనే ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వెళ్తుంది కాబట్టి పేరు చెప్పట్లేదు. ఒక సందర్భంలోనూ ఒక ఊరిలోనే యవన కాలంలో ఉన్నారు పాప బాబు. అయితే ఇతను ఆమె అక్కడే ఉండిద్దిలే కానీ అయితే బాగా కొట్టడం ఇలాంటి స్థితిలో బాగా అయితే కొడుతూ ఉంటే అసలు ఆ సమయం ఈ సమయం అని లేదు, ఎంతమంది వచ్చి చెప్పినా కానీ వినట్లేదు. కొడుతూ ఉంటే ఒకసారి పన్ను కూడా ఇరిగిపోయినట్టు, అంత కొట్టుడు మామూలుగా ఉండేది కాదు. అయితే వాళ్ళ పెద్దన్నయ్య ప్రేయర్కి వెళ్తారు. ఇప్పుడు పెద్దన్నయ్య ప్రేయర్ అంటే ఆమె కూడా ప్రేయరే, ప్రార్థన మంచి కొద్దిగా కొద్దిగా ఉంటారు. అయినా కానీ వాళ్ళ మాట అయినట్లా, ఎవరు మాట అయినట్లా. సరే ఏం చేశారంటే అది ఇలా బాత్రూమ్కి ఇలా వెళ్ళేటప్పుడు అట్లా అలా లోపల అట్లా ఉండిద్ది, అక్కడ మాట్లాడి వినపడతాయి. ఒకసారి వినపడ్డది, సరేలే భార్య భర్త బంధం ఆడుచుకుంటారు ఎందులేని ఊకున్నా. తర్వాత ఒకసారి వెళ్ళా, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ ఉన్నారు. ఏంటి అని అడిగా. వెళ్ళటంతోనే మరి ఏం భయం వచ్చిందో ఏంటో, ఎలా డోగులు ఏ డోగులు అది అని చెబుతాడు. సరేలే అని ఆ రోజు చెప్పా. తర్వాత కొంచెం ఇంకా ఎక్కువైపోతుంది. ఆ తర్వాత వెళ్ళి మాట్లాడి చెప్పాను, ఏంటి ఆమె చేసినది ఏంటి, నువ్వేం చేస్తాను. అసలు ఈ రోజుల్లో ఇప్పుడున్న కాలంలో భార్య మీద చేసుకునే వారు ఎవరో తెలుసా? అంటే నీ దగ్గరకు వచ్చింది కాబట్టి, అన్నీ ఇడిచిపెట్టి వచ్చింది కాబట్టి నువ్వు నీ ఇష్టానుసారంగా ఉంటావా, ఎలా బట్టి అలా ప్రవర్తిస్తావు, ఎవరు అనుకున్నావు నువ్వు అని ఆమె చెబితే ఆమె తింటాను. పరిస్థితి చూడు, అసలు అన్నం తింటాను. నాకు మాత్రం మామూలుగా లేదు. ఇక అట్ట కాదు ఇట్టగా అయ్యి అని చెబుతుంది. అదేం కాదు, మరలా మీరు అలా అచ్చుకుంటే పిల్లలు ఏంటి, ఇవన్నీ ఏంటి, అవన్నీ మొత్తం చెప్పిన తర్వాత ఆమె భోజనం అయ్యింది. ఇద్దరినే ఆమె వచ్చిన తర్వాత ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎప్పుడన్నా మరి ఇక రిపీట్ అయిందో, బాబుకి యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలింది. భార్య లేదు, అప్పటికే మరలా రిపీట్ అయ్యింది. భార్యని తీసుకెళ్ళిపోయి చెప్పానా. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వారం అప్పుడు తర్వాత వెళ్ళి ఆ క్షణంలో నాకు చూస్తే వాళ్ళ అమ్మేమో కొంచెం పెద్ద వయసు, అదే భార్య ఉంటే పడుకోను. నేను ఎందుకు చెప్తున్నా, ఎందుకనంటే ఆ ఉంటే ఎలా చూసుకునేది, జాగ్రత్త చూసుకునేది. ఆ తర్వాత నుంచి అండి అతనిలో ఏమొచ్చింది, మార్పు వచ్చింది. సేవకుడు చెప్పినప్పుడు వింటే ఆశీర్వాదం ఉండిద్దండి, వినకపోతే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మారారు. ఆ పాప వాళ్ళు 100, 200, 500 కాగితాలు తీసుకొని షాప్ కాడికి వస్తారు. ఏది అసలు ఈ రోజున వాళ్ళు ఎలా ఉన్నారనంటే, వాళ్ళు మన నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ అత్తయ్య మా ముగ్గురు కలిసి టీ తాగుతున్నారు. అబ్బా ఎంత చక్కగా ఉన్నారు చూసారండి. ఇప్పుడు అలా అరుచుకున్న అందులో ఏముంది, నలుగురిలో ఇదైపోతారు. ఇలా కూర్చొని ఉంటే అది అలా ఆనందం ఉంది. అలా ప్రతి ఒక్కరిలో కూడా అలా జతపరచాలని, అలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారండి,
దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. వాళ్ళు విడిపోవాలని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. వారు కలిసి ఉండాలి. భార్య భర్త కలిసి ఉంటేనే అది ఆనందం. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున నాకు ఎక్కువగా నేను ఈ రోజున కాలంలో తెలిసి ఎవరైనా కానీ ఒకసారి ఆలోచించండి. ఒక స్త్రీ, నేను చాలా మందిని గమనిస్తాలే కానీ మరి సేవకుడిని కదా, గమనించని విషయం ఏంటంటే, ఈ రోజున స్త్రీ ఎప్పుడూ ఉన్న విధానం ఆదిలో ఉన్న కానించి ఇప్పటి వరకు స్త్రీకున్న ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఏమన్నా జబ్బు ఏంటనంటే నోటి టంగు. ఏంటది? నోరు జారిద్ది. ఆదిలో నుంచి ఉన్న విధానం. స్త్రీ ఎప్పుడైనా నోరు జారిద్దిలే కానీ ఎప్పుడైనా తప్పు చేయటానికి మాత్రం ఆమె పొరపాటును కూడా అంగీకరించదు. ఎవరైనా చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, లేకపోతే నైటీ వేసుకున్నప్పుడైనా, లేకపోతే ఎటువంటి సందర్భంలోనైనా తండ్రి చిన్న వయసులో, ఇంత వయసులో యవ్వనానికి వచ్చినప్పుడు, తండ్రి ఉన్నప్పుడు కూడా, తండ్రి ఉన్నా కానీ మొత్తం ఏం చేస్తుంది? కప్పుకుంటుంది. పరపురుషుడు వస్తే కప్పుకుంటుంది. తర్వాత రోడ్డు మీద వెళుతుంటే ఏదన్నా ఇటు జారిపోయినా, ఎటైనా ఏదైనా ఏం చేస్తుంది? చదువుకుండా పోనీలే, చూస్తేలే, ఏమిద్దలే అనుకుంటుందా? అంత తండ్రికి కూడా తండ్రి కూడా అంటే యవ్వన ప్రాయానికి వచ్చేసరికి చిన్న వయసులో నాన్న అనుకుంటూ వచ్చిన కూతురు యవ్వనానికి వచ్చేసరికి వెళ్ళదు. మీకు ఒక విషయం తెలుసండి, గమనించండి. ఇద్దరు ఎవరంటే వీరు అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఒకే మంచం మీద పడుకున్నారు. వారికి కొంచెం, అతనికి వయసు వచ్చింది, ఈమెకి కొన్ని వయసు వచ్చింది. అంటే అతనికి వయసు వచ్చే వరకు కూడా తమ్ముడు అని పక్కనున్న ఆమె ఎప్పుడైతే ఆయనకి కొంచెం వయసు వచ్చిందో ఇద్దరు వేరైపోయారు. పడుకోడు. తండ్రి విషయంలో, సహోదరుల విషయంలో, పొరుగువాని విషయంలో, ఎవరి విషయంలోనైనా చిన్నప్పుడు చెయ్యేసి ఇంటికి ఎవరైనా వస్తే ఇట్లా చెయ్యేస్తే సరే అనుకునిద్ది. అదే కొంచెం యవ్వనానికి వచ్చిన తర్వాత చెయ్యి ఊకోదు. అంత జాగ్రత్తగా ఉన్న ఆమె, అన్ని విషయాల్లో ఉన్న ఆమె ఎవరికి తన దేహాన్ని మొత్తం అప్పగిస్తుందో తెలుసండి? భర్తకు అప్పగిస్తుంది. సర్వస్వం ఎవరు చూపిస్తుంది, ఎవరికి ఇస్తుంది అని అంటే భర్తకే మొత్తం కూడా. మిగతా ఎవరైనా సరే, ఎవరికైనా సరే, ఏ విషయంలోనైనా కానీ ఆమె పొరపాటున కూడా కొద్ది కూడా అవకాశం ఉంది. నేను చాలా సార్లు చాలా ఏరియాల్లో గమనించిన విధానం ఇది. కాకపోతే స్త్రీకున్న ఒక విధానం ఏంటంటే నోరు టంగు తప్ప. ఈ రోజున తప్పు చేసేవారు మాత్రం వారు అరుస్తారు, ఎక్కువ మాట్లాడతారు, పోనీ ఇంకా కొంతమంది బూతులు కూడా మాట్లాడతారు. కానీ పరపురుషునికి ఇచ్చే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా స్త్రీ ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు మనకు స్పష్టంగా ఆయన చెప్పి ఉన్నారు. ఆయన పుట్టుక ద్వారా ప్రతి ఒక్కరూ కూడా శత్రువులు కూడా మిత్రులు అయ్యారు. ఎవరో తెలుసండి? ఈ విషయం చెప్పి ముగిస్తాను. ఎవరు అని అంటే పిలాతు, హేరోదు. యేసుక్రీస్తు ప్రభువుని శిలువకు తీసుకువెళ్ళినప్పుడు ఎవరి దగ్గర తీసుకెళ్లారని అంటే పిలాతు దగ్గర తీసుకెళ్లారు. అంతకు మునుపు పిలాతు, హేరోదు వీళ్ళిద్దరూ ఎవరు అని అంటే శత్రువులు. అంటే ఏ ఒక చాట పరిపాలన, ఆయన ఒక చాట పరిపాలన, వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు శత్రువులు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు పిలాతు ఏం చేస్తారంటే, ఇది నా ప్రాంతం కాదు, నా ఏరియా కాదు, అంటే ఈయన అక్కడెక్కడ నుంచో వచ్చిండు, ఆ ఏరియా నాది కాదు, ఇది ఎవరిది అని ఎవరి దగ్గర పంపిస్తారంటే హేరోది దగ్గర పంపిస్తారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని పంపించినప్పుడు హేరోదు ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పటి నుంచో చూడాలనుకుంటాడు. ఎప్పటి నుంచో చూడాలనుకున్న ఆయన ఇప్పుడు చూస్తాం. చూసేసరికి నువ్వు చాలా అద్భుతాలు, ఆశ్చర్యకరాలు అన్నీ చేస్తామంటగా. ఏంటంటే ఏం చేయడం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ పంపించినందుకు హేరోదు ఏమనుకున్నాడంటే, ఆహా, పిలాతుకి నా మీద ఎంత ప్రేమ ఉంది,
అని శత్రువులుగా ఉన్న వీరిద్దరూ ఏమయ్యారు? మిత్రులయ్యారు. చూశారండి, శత్రువులుగా ఉన్నవారు మిత్రులు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక అంత గొప్పదే. తర్వాత శిలువలో ఉన్న ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమైండు? మార్పు చెందిండు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకతో ఆ యోసేపులో ఉన్న అనుమానం ఏమైంది? పోయింది. అట్ట ఎన్నో విషయాలు ఎంతో మందిని యేసుక్రీస్తు ప్రభు మార్చారు. ఎవరు అనంటే హీరో ఆయన, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో ఉన్నప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అపవాదికి అవకాశం ఇస్తే ఆ క్షణంలో కొంచెం ఆనందం ఇస్తారు, ఆ క్షణంలో ఇస్తారు. తర్వాత అపవాది ఆడ ఆనందాన్ని ఇవ్వడు, సంతోషాన్ని ఇవ్వడు. క్షణికమైన ఆనందం వాడు చూపించేది, శాశ్వతమైనవి ఇచ్చేది దేవుడు. అర్థమైందండి? ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం అంటే మీకు కలిసి రావాలంటే ఎవరికైనా సరే ఒకటి గమనించుకోండి, కుటుంబం ఆశీర్వదింపబడాలన్నా, కలిసి రావాలన్నా, వాడు దీవించబడాలన్నా ఎప్పుడు కూడా వేరుగా ఉండకూడదు. ఎటువంటి సమస్య వచ్చినా ఏదొచ్చినా కానీ మోకాలేసి దేవునికి చెప్పుకోవాలి. ఇద్దరు కలిసి ఐక్యతగా ఉంటేనే అది ఏమవుతుంది? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక విషయం ఇంకా చెప్పాలి చాలా ఉండలే కానీ ముగించేస్తాను. దావీదు గారు మేకాల విషయాల్లో జరిగిన విషయం ఇది. వాళ్ళని దావీదు గారిని ఎప్పుడు పురుషుణ్ణి స్త్రీ ఎప్పుడు హీనపరచుకోకూడదు. నీ సర్వస్వం, నీ శిరస్సు ఎవరు? నీకు శిరస్సు ఎవరు? పురుషుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు. ఆ శిరస్సు లేకపోతే నీకు విలువ లేదు. అర్థమైందండి? ఏమి చేయలేరు. దావీదు గారిని హీనపరుచుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చి మేకాలని వేరు పెడితే ఈయన వెళ్ళకపోతే మరి పిల్లలు ఎలా పడతారు? మేకాలు ఉన్నంతకాలం కూడా గర్భఫలం లేదు. పొట్ల దావీదు గారు ఎవరితోనైతే దావీదు గారు బాగా ఇష్టపడ్డదే ఈయన యూరియా భార్య బత్షెబ. అయితే ఆమెని బాగా ఇష్టపడ్డ తర్వాత ఆమెతో తప్పు జరిగిన తర్వాత పిల్లవాడు పుడతారు, చనిపోతారు, వీళ్ళు పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపడ్డ తర్వాత వీళ్ళిద్దరు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడు ప్రేమే ఉండాలండి. ప్రతి ఒక్కరి మధ్య, భార్య భర్త మధ్య, పిల్లల మధ్య ప్రేమే ఉండాలి. దేవుడు అది చూసి ఆనందిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు ఎవరంటే ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వారు అని చూడలేదు. మీకు ప్రేమ లేదు కదా, మీకు ఎందుకు ఇవ్వాలి నేను? మీకు ప్రేమ లేదు కదా, మీరిద్దరు కలిసి లేరు కదా, మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాలి, మిమ్మల్ని ఎందుకు దీవించాలి, మీకు ఎందుకు గర్భఫలం ఇవ్వాలి అని ఏం చెప్తారు? బత్షెబను అంత ఇష్టపడ్డ దావీదు గారు వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వారికి ఏమిచ్చారు? బహుమానం కుమారుని ఇచ్చిండు సొలొమోను. సొలొమోను ఎవరు? రాజు అయ్యిండు. రాజు. అర్థమైందండి? రోజున పిల్లలు లేరని చాలా మంది, పిల్లలు పుట్టలేదని వేరువేరుగా ఉంటారు. జీవితంలో ఆ వైపు నేను 12 సంవత్సరాలు అస్సలు ఎలా ఉండడం అంటే ఇలా హద్దుగా ఉండేవాడు. భార్య భర్త. దేవుడు ఏమిచ్చారు? బహుమానాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో, కుటుంబం ఐక్యత కలిగి ఉంటుందో దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. దానికి ఉదాహరణ ఇంకా ఎవరైనా తెలుసండి? యెహోషువ గారు ఇశ్రాయేలులకు వాళ్ళందరికీ కూడా భూములు, ఇండ్లు అవన్నీ ఇచ్చిండు. అవన్నీ తండ్రి అయిన దేవుడు ఇప్పించాలంటే అవన్నీ ఇప్పించిండు. ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసండి? యెహోషువ గారు, నేను నా ఇంటి వారి యెహోవాను సేవించేదాను. ఇంటి వారిలో తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కుటుంబం అంతా కూడా కలిగి ఉంటారు. ఇంట్లో ఎవరైనా సరే అండి, యజమానుడు మారితే ఇంకా దీవించబడుతుంది. యజమానుడు కాకుండా భార్య మాత్రం మారి కడమవాడు మారకపోతే భార్య కొన్ని రోజులు ప్రార్థన చేసిన తర్వాత కంపల్సరీగా మారుతుంది. తర్వాత భార్య తల్లిదండ్రి కాకుండా పిల్లలు మారారు అనుకోండి, తల్లిదండ్రులు మారలేదు అనుకోండి, వీడు చేసిన ప్రార్థన కొన్ని రోజులకైనా వారిని ఏం చేస్తుంది? మారుస్తుంది. నా జీవితంలో జరిగింది అది. వచ్చేసి మన శక్తి సాక్ష్యం మనం చెప్పారు కండి. అది అర్థమైందండి? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు పొరుగువానికి, మీ ఇద్దరు ఎవరైనా సరే భార్య భర్త పొరుగువానికి అవకాశం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసండి? ఇద్దరు కలిసి గొడవ పడ్డారు, ఇద్దరు కలిసి అరుచుకున్నారు, ఇద్దరు కుటుంబం అంతా అరుచుకున్నారు. కుటుంబం అంతా ఇప్పుడు
అందరికీ వీళ్ళు అరుచుకుంటారని తెలిసిపోయింది. ఇప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ బయట విషయాలు ఎందుకులే కానీ బైబిల్ గ్రంథంలో నుంచి చెబుతాను. బైబిల్ గ్రంథంలోనే దావీదు గారు ఉన్నారు. దావీదు గారు బత్షెబతో చేయటం, తప్పు చేయటం, యూరియా ఆమెను చంపేయటం, ఆయన్నే ఇదంతా జరిగిపోయింది. పక్కనే ఉన్న యోవాబు రైట్ హ్యాండ్, ఎవరో కాదు మళ్ళీ మేనల్లుడే, చెల్లి కొడుకే ఇవన్నీ చూసిండు. దావీదు గారు ఏం చేసిండంటే తర్వాత తప్పు తెలుసుకోవడం, మారిండు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుని వేడుకుంటే దేవుడు ఏం చేసిండు, క్షమించండు. కానీ పక్కనే ఉన్న ఇవన్నీ తెలిసిన అన్ని చూసిన యోవాబు మళ్ళీ మేనల్లుడు క్షమించింది అనుకున్నారా? క్షమించలేదు. అంటే క్షమించడం అంటే ఏంటో తెలుసండి. దావీదు గారు ఏదన్నా మరి రాజుగండి దావీదు గారు, ఈయన ఎవరో పక్కనున్న ఈయన వెళ్ళి అయ్యే దావీదు గారు చెబితే చూసిరామంటే కాల్చి వచ్చాడు. నా కొడుకుని టచ్ చేయొద్దు, నా కొడుకుని ఏమనొద్దు. దావీదు గారి కొడుకు అబ్షాలోం అంటే దావీదు గారికి ఎదురు తిరుగుతుంది. తర్వాత ఈ రైట్ హ్యాండ్గా ఉన్న యోవాబు విషయంలో కూడా కొన్ని ప్రాబ్లాలు వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు దావీదు గారికి మరి అర్థమయ్యి అలా చెబుతూ నా కొడుకును నువ్వు టచ్ చేయొద్దు, ఏమనొద్దు అంటాడు. కానీ దావీదు గారు మాట కూడా వినుకోకుండా తన కుమారుడిని చంపారు. కారణం ఏంటి? రాజుకి ఎందుకు భయపడలా? ఆయన చేసిన తప్పు ఈయన చూసిండు కాబట్టి. అంటే ఇంకా రాజు ఆయన మాట వినేదేంటి నేను అని. అదే తెలియకుండా ఏది లేకుండా నువ్వు ఒకవేళ తప్పు చేస్తే దేవునికి మొరపెట్టుకుంటే ఏం చేస్తారో దేవుడు క్షమిస్తారు. అందుకని మన విషయాలు ఏదైనా కానీ గడప దాటి బయటకు వెళ్ళనీయకూడదు. ఏదైనా కానీ మనలో ఉంచుకొని మనం పరిష్కరించుకోవాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి. అసలు గొడవ వచ్చే అంత విధంగా ఒకవేళ వచ్చినా ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఇది వస్తుంది ప్రభా, తీసే ప్రభా, ఎందుకు వస్తుంది ప్రభా, మేము సమాధాన పడాలని నువ్వు మొర్ర పెట్టుకున్న దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు మీ ప్రతి అవసరం కూడా తీరుస్తారు. కలిసి ఉంటేనే ఆనందం. విడిగా ఉంటే ఆ కుటుంబం ఏమైపోతుంది? అసలు అక్కడ ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కలిసి ఉంటే కలదు సుఖం. అర్థమైందండి? ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఈ రోజున భార్యను కొట్టే పురుషులు చాలా మంది ఎక్కడా కానీ అసలు అరుతారు కానీ అటు చేయరు. తర్వాత తప్పు చేసి స్త్రీలు కూడా ఈ రోజున ఎక్కడా కానీ లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? మాట్లాడతారు. ఏంటంటే ఈ ఎక్కువగా మాట్లాడటం తప్ప ఎలాంటివి అనేది ఉండదు. ఇవన్నీ కూడా క్రియేట్ ఇలా గొడవ వచ్చే విధంగా చేస్తున్నారు అని అంటే, వస్తున్నాయి అని అంటే మనిషి తప్పు కానే కాదు. చేసేవాడు ఎవడోనంటే సాతాను. వాడే మధ్యలో గొడవలు పెడతారు. ఇప్పుడు బహుగా నువ్వు ఫలించి అభివృద్ధి చెంది క్రీస్తులో ఉంటే నువ్వు ఎక్కడ చేరుతావు? పరలోకానికి చేరుతావు. పరలోకం చేరకుండా చేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అపవాది తంత్రములను మనం ఎరిగిన వారము. ఏమని చెప్తారు? అపవాది తంత్రాలు వాడు వేసే ఎరలు అవన్నీ కూడా మనకు తెలుసు, ప్రతి ఒక్కరే తెలుసు. అందుకని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని, ప్రతి ఒక్కరు తెలుసుకొని, అది ఏదైనా కానీ ప్రతి ఒక్కటి విడిచిపెట్టేసి క్రీస్తులోకి వచ్చి నువ్వు నూతన జన్మ, నూతన సంవత్సరంలోకి రాబోతున్నారు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మీరు క్రీస్తులోని నూతనపరచబడాలి, క్రీస్తులో ఉండాలి, పరలోకం చేరాలి. అక్కడే ఉంది ఆనందం. కుటుంబం అంత కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో, అదే విడివిడిగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో. ఒకళ్ళు పరలోకంలో ఒకళ్ళ నరకంలో ఉంటే అది మహాయాతన. అర్థమైందండి? అక్కడ వారు అక్కడికి, అక్కడ వారు అక్కడికి, ఇక్కడ వారు అక్కడికి, ఎక్కడికి రాలేక మధ్యలో పెద్ద అగాధం ఉండింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ఈ రోజున నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే క్రీస్తులో మీరు ఉండాలి. అప్పుడే ఆనందం. మరలా ఎప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఇక అపవాదికి మీరు అవకాశం ఇవ్వకూడదు. అలా ఇవ్వకుండా ఉండాలంటే ఆడు మన యొద్ద నుంచి పారిపోవాలంటే గ్రంథం ఏం చెప్తుందో తెలుసండి? యాకోబు గారు రాసిన పత్రికలో దేవునికి లోబడి ఉండుడే అపవాదిని ఎదురించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు
సాతానును ఎక్కడుంచుండు? మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించు. కానీ ఈ రోజున చితక తొక్కే మనం ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే, అరే కాళ్ళ కింద ఉండవరా అని ఆడికి అవకాశం ఇస్తున్నారు. అది ఎప్పుడు తొక్కుతూనే ఉండాలి. అర్థమైందంటే కాలు కింద వేసి. దేవుడు ఎప్పుడు కూడా మనందరికీ కూడా తోడుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి శత్రువులను కూడా మిత్రులుగా చేశారు. భార్యాభర్తల బంధం గురించి ఏమని చెప్పారంటే, కడుపులో ఉన్నప్పుడే వాసన వస్తుంది. కడుపులో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? ఒక ఆయన అనుమానం తీసేశారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎంతో మందిని జత చేశారు, ఎంతో మందిని కాపాడారు, ఎంతో మందిని రక్షించారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించి, యోహాను సువార్తలో సమరయ స్త్రీ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఎప్పుడు నిత్యం మనం ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.